ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ మానియా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓజీ ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి పవన్ హిట్ కొట్టాడంటూ పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఓజీ ఓజీ అంటూ స్లోగన్స్ చేస్తూ సందడి చేశారు పవన్ ఫ్యాన్స్. సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అదిరిపోయాయంటున్నారు. పవన్ ను గ్యాంగ్స్టర్ గా చూడటం చాలా బాగుందంటున్నారు ఫ్యాన్స్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నటువంటి ఓజీ ఆ మూవీ ఏదైతే ఉందో నిన్న ప్రీమియర్స్లో అయితే మంచి గుడ్ రెస్పాన్స్ని తీసుకొచ్చుకుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే మనము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు ఇప్పటికే కొద్దిసేపు అయితే షో మొదలవుతుందనగా ప్రతి ఒక్కరు కూడా పవన్ అభిమానులు సినిమా ప్రేమికులు అయితే పూర్తిగా ఓజీ సినిమాను చూసేందుకైతే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ప్రసాద్ ఐమాక్స్కి ఒక్కొక్కరిగా సో ప్రతి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే సినిమా ప్రేమికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సో పెద్ద ఎత్తున అయితే ఇటు సినిమాకి తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో తమన్ మ్యూజిక్ కావచ్చు, అలాగే సుజిత్ డైరెక్షన్, అంటే ఫ్యాన్ బాయ్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనేది సో చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క అటు ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో, అంటే ఒక గ్యాంగ్స్టర్ మొత్తం మాఫియాని అంతం చేసేటువంటి స్టోరీ లైన్ అనేది కూడా చాలా బాగుందంటూ ఫ్యాన్స్ అయితే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు సినిమాకి సంబంధించి చూడొచ్చు, ఆడియన్స్ అయితే ఇంకా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో షో మొదలవుతుందనగా కూడా జస్ట్ 1-2 మినిట్స్ ఉందనగా కూడా ప్రతి ఒక్కరు షో కోసం అయితే ఎదురు చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నలు పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి సో చాలామంది, అంటే ఫ్యాన్స్ కాకుండా భక్తులు అనే వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్కి, వాళ్ళ యొక్క ఫ్యానిజాన్ని చూపించుకుంటూ ఉంటారు. చాలా రకాలుగా పెద్ద పెద్ద కటౌట్స్ పెడుతూ, అలాగే పాలాభిషేకాలు చేస్తూ, ఇట్లా వాళ్ళ భిన్న రీతుల్లో పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి అభిమానాన్ని కూడా సో వాళ్ళైతే చూపించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు మొత్తం ప్రసాద్ ఐమాక్స్ అయితే పూర్తిగా మొత్తం ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ టికెట్స్ ఇష్యూ ఏదైతే ఉందో, ఆ టికెట్స్ ఇష్యూ తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైకోర్టు మెమోని డిస్మిస్ చేసిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున టికెట్స్ అనేటివి సేల్ అవ్వడం అనేది చూసుకున్నట్లయితే ఓజస్ గంభీరా అనేది సో పవన్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలుస్తుందంటూ కూడా అటు అభిమానులు అయితే చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓజస్ గంభీరా అనేటువంటి ఏదైతే మనకి మూవీ టైటిల్ ఉందో, ఓజీ అనేటువంటి టైటిల్ ఉందో, అది కర్చీఫ్లకు సంబంధించి ఆ తలపైన కూడా కట్టుకుంటారు. అంటే సుజిత్ ఎలాగైతే తను చెప్పుకొచ్చారో ఆ విధంగానే సో గత నెల రోజుల నుంచి కూడా నేను ఆ బ్యానర్ తీయలేదు అంటూ కూడా ఎలా అయితే చెప్పారో, ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అలాగే సో తలపైన ఓజస్ గంభీరా అంటూ కూడా బ్యానర్లు కట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇటు ప్రసాద్ ఐమాక్స్ అయితే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓజీ మూవీ సందర్భంగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర అభిమానులు కావచ్చు, సినీ ప్రేమికులు అయితే పెద్ద ఎత్తున సినిమా కోసం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా సినిమాలో ఎలివేషన్ సీన్స్, పవన్ కళ్యాణ్కు ఎలివేషన్ సీన్స్ అనేటివి ఎక్కువగా ఉండడము, ప్లస్ ఆ తమన్ మ్యూజిక్ అనేది సినిమాకి ప్లస్ అయిందంటూ కూడా ఇటు అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులకైతే ఇది ఒక పెద్ద జాతర అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొంత హరిహర వీరమల్లు నిరాశపరిచినప్పటికీ కూడా ఇటు ఓజీ మాత్రం ఖచ్చితంగా అభిమానులకు ఒక పండగ వాతావరణం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్ బిగ్ టీవీ, ప్రసాద్.